ఎలక్షన్లో లేకపోతే హడావుడు ఇది లేకుండా ఉండాలని కోరుకోవాల్సిన అవసరం ఉందా సార్? దీని మీద ఏమైనా అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉందా? వచ్చినవి చాలా ఎన్నికలు ఉన్నాయి, ఇంకా కొన్ని వందల ఎన్నికలు జరగబోతున్నాయి రాను రోజుల్లో. ఎందుకంటే రాబోయే కాలంలో వచ్చేవి మన లోకల్ బాడీ ఎలక్షన్, లోకల్ బాడీస్, లోకల్ బాడీ ఎలక్షన్స్, ముఖ్యంగా వార్డు మెంబర్స్ మరియు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అన్ని కూడా పార్టీ సింబల్స్ మీద జరగవు. ఇవి బేసిక్ గా ఇండివిజువల్ లెవెల్లో ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా నేను మీ ద్వారా యువతరానికి చేస్తున్న విన్నపం ఏంటంటే, బేసిక్ గా ఈ లోకల్ బాడీస్ లో మీరందరూ కూడా భాగస్వామ్యం తీసుకోవాలి అన్నది మనం కోరుకుంటున్నాం. ఈవెన్ పొలిటికల్ పార్టీస్ కూడా యంగ్స్టర్స్ కి బాగా వాళ్ళకి చోటు కల్పించాలి, కొత్త వాళ్ళని తీసుకురావాలి. ఆ తర్వాత వాళ్ళకు ట్రైనింగ్ క్యాంప్స్ ఇవి పెట్టి వాళ్ళని గనక మంచి పొలిటికల్ బేస్ వాళ్ళకి ఇవ్వగలిగితే రాబోయే కాలంలో వీళ్ళు రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళు అవుతారు. మళ్ళా కూడా ఇప్పుడు కక్ష సాధింపులు ఈ విధంగానే మళ్ళా లోకల్ బాడీస్ లో కూడా జరిగితే ఏమవుతుందంటే, అల్టిమేట్ గా ప్రజాస్వామ్యం అన్నదాన్ని మనం పరిరక్షించుకోవాలన్నది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ కూడా అప్పుడు కోరింది ఏంటంటే, ఈ ఎలక్షన్స్ అన్ని కూడా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ పెట్టి ఎలక్షన్ నడిపించాలన్నది కూడా వాళ్ళు కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చారు. లోకల్ పోలీస్ ఉన్నంత వరకు మాకు న్యాయం జరగదని. అంటే ఈ పాయింట్స్ అన్ని కూడా రేపు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి తీసుకొస్తారు. కానీ బేసిక్ గా మనం అనుకోవడం ఏంటంటే, ఎలక్షన్స్ అయిపోయాయి, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత లెట్ us థింక్ అబౌట్ ది స్టేట్ అంటాను నేను. ఎప్పుడు కూడా రాష్ట్రం గురించి ఆలోచిద్దాం అందరం కలిసి. రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాం. మన కక్ష సాధింపులు, మన పొలిటికల్ రైవలరీస్ ఇవన్నీ పక్కకు పెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రాజకీయ పక్షాల మీద ఉంది. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అన్నవి కూడా తీసుకురావాల్సిన అవసరం మనకుంది అన్నది నేను అనుకుంటాను. సో లెట్ us see how this maturity. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే పోలీసులు మాట్లాడుతున్నాం, ఆడు ఈడు ఆడెక్కడున్నా ఈడెక్కడున్నాడు. పులివెందుల్లో కూడా సేమ్ అదే. నిన్న ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా పోలీసులనే తప్పు పెట్టి పోలీసులనే టార్గెట్ చేసి మాట్లాడుతుండడం. ఎలా చూడాలి సార్ దీన్ని? అంటే ఇటువంటి భాష ఉపయోగించడం అన్నది మన ఆంధ్రప్రదేశ్ లో సర్వసాధారణం అయిపోయింది. ఎవరు కూడా మర్యాద పూర్వకంగా మాట్లాడే ఇది చాలా తగ్గిపోయింది ఈ మధ్యకాలం. వాడు వీడు ఇలాంటి భాష మాట్లాడడం చాలా దురదృష్టకరం యాక్చువల్. ఎందుకంటే పొలిటికల్ లీడర్స్, టాప్ లీడర్స్ ఇలా మాట్లాడుతుంటే ఇంకా కాడర్ కూడా ఈ విధమైన భాష మాట్లాడు. దానివల్ల ఏంటంటే ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పోలీసుల మీద ఈ విధంగా మాట్లాడడం, వారు ఏ విధమైన యాక్షన్ తీసుకోపోవడం వల్ల పోలీసు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో అది పలచబడుతుంది. ఆ తర్వాత రేపు చట్టం చేతిలో తీసుకోవడానికి చాలా మంది వెనకాడరు. ఇది ఫైనల్ గా చాలా ప్రమాదకరం రాష్ట్రానికి. సో ఎవరైతే ఈ విధమైన హావభావాలు వ్యక్తం చేస్తారో, ఈ విధమైన భాషా ప్రయోగాలు చేస్తారో, వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్నే రూల్ ఆఫ్ లా అంటాం మనం. మాట్లాడింది ఎవరు అన్నది ఇంపార్టెంట్ కాదు, మాట్లాడిన కంటెంట్ ని బట్టి మనం యాక్షన్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా చోట్ల మొన్న ఐ థింక్ ఒక కానిస్టేబుల్ ని ఎవరో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మినిస్టర్ వాళ్ళ తమ్ముడు డైరెక్ట్ గా చెంపదెబ్బ కొట్టడం మనం చూసాం. అవును. మరి దాని మీద ఏమైందో మళ్ళా తర్వాత ఏం తెలియలేదు. సో ఇటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి మంచిది కాదు. కాబట్టి పొలిటికల్ పార్టీస్ టాప్ లీడర్షిప్ ఏదైతే ఉంటుందో వాళ్ళు గనక ఈ విషయాలను పాటించగలిగితే డౌన్ ది కార్డర్ ఆ విధంగా పాటిస్తారు. మరి పొలిటికల్ లీడర్సే ఈ విధమైన టాప్ లీడర్సే ఎవరైతే ఈ విధంగా మాట్లాడుతుంటారో దానివల్ల చాలా రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నది మనం చూడాలి. కాబట్టి పోలీసు విభాగం కూడా ఎటువంటి ఎవరు మాట్లాడారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఏమవుతుంది, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి చట్టం అన్నది ఉంది, చట్టం ముందు అందరూ సమానులే అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రదర్శించాల్సిన అవసరం పోలీసు మీద విభాగం మీద ఉందన్నది మనం అందరం కూడా గమనించాలి. ఆ విధమైన చర్యలు జరపాలని కూడా కోరుకోవాలి.